యట్ అనదర్ యాక్సిడెంట్ స్టోరీ ఆఫ్ మార్లీ. రాణిగంజ్ స్ట్రీట్స్లో 3 రోజులు అలాగే పడిపోయిందంట ఆ చెత్తలో. నాకు మిడ్ నైట్ లిటరలీ 1 o'clockకి సంతోష్ కాల్ చేసి ఇలా ఉంది దీని కండిషన్ అంటే నువ్వు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుని వెళ్ళమని చెప్పాను. ఎందుకు ఇంత రెక్లెస్గా డ్రైవింగ్ చేస్తారు? మీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, వాటికి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన కూడా ఉండదు. మనుషులకి అస్సలు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, ఇష్టం వచ్చినట్టు గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అదే ప్లేస్లో ఒక మనిషి ఉంటే ఇలాగే చేస్తారా? ఇమీడియట్గా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ అయితే కాదు అని చెప్పలేదు. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అవన్నీ ఏం ఆలోచించి మేము రెస్క్యూ చేసేటప్పుడు చేతిలో నయా పైసా కూడా లేకుండా 1 రూపీ కూడా ఇంతవరకు హాస్పిటల్కి అయితే అడ్మిట్ చేయలేదు. సంతోష్ మిడ్ నైట్ 2 o'clockకి తీసుకొని వెళ్ళిన తర్వాత 6 o'clockకి అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేశారు. 6 days ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న హోప్ ఏంటంటే అది తిరిగి మళ్ళీ లేచి నడిచే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కాకపోతే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మెడికేషన్ ఇవ్వాలి. నేనైతే ఇవ్వలేను, ఎందుకంటే నాకు 4 years 2021లో యాక్సిడెంట్ అయింది, స్పైన్కే అయింది. అప్పటి నుంచి నా రెస్క్యూస్ అన్నీ కూడా స్పైన్ ఇంజురీసే వస్తున్నాయి. అసలు నేను షాక్ అయిపోయాను, ఇదేంటిది నాకైన దగ్గర నుంచి అన్నీ ఇవే కేసెస్ వస్తున్నాయి. లైక్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దేర్ పెయిన్ ఇన్ పర్సన్. మన లైఫ్లో కూడా ఇలాగే చాలా జరుగుతూ ఉంటాయి. డోంట్ బీ బ్లైండ్ టు ద థింగ్స్ అరౌండ్ యూ అండ్ ద వాయిస్లెస్ అరౌండ్ యూ. మనం కాకపోతే ఇంకెవరు చేయరు. ఆ రోజు కానీ చూడకపోయి ఉంటే, ఇన్ టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే దాని బతుకు అలాగే చనిపోయి ఉండేది. లిటరలీ వర్షంలో గార్బేజ్లో 3 రోజులు అలాగే ఉన్న. ఫుడ్ వాటర్ కానీ ఎవరు పెట్టలేదంట. అక్కడ పక్కన ఒక ఇల్లు ఉంటుందని చెప్పారు. తర్వాత మనకి మంచిగా అది డిశ్చార్జ్ అయ్యింది. ప్రాపర్ మెడికేషన్. నేనైతే బెండ్ అవ్వకూడదు కాబట్టి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక జేవీ రిహాబ్ సెంటర్కి కాల్ చేస్తే రఘురామ్ ఇమ్మీడియట్గా నైట్ 10 o'clock వర్షం పడుతున్నా సరే సుశీల్ని పంపించి అవిన్య స్ట్రే హెల్పర్స్ అని ఉంటుంది, ఆ పిల్లోడు వచ్చి వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి అక్క నువ్వు ఏం టెన్షన్ పడక మేము చూసుకుంటామని నాకు భరోసా ఇచ్చారు. లిటరలీ ఐ వాజ్ క్రయింగ్ అదే నాకే షెల్టర్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. దిస్ ఈజ్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ వాంట్ టు బిల్డ్ ఎ షెల్టర్. కాబట్టి మీరు కూడా చూడండి, ఈ 15,000 అయితే ఫండ్ రైజ్ చేయాలి. అది బిల్స్ ఎలాంటి పరిస్థితుల్లో రేపటికల్లా క్లియర్ చేయమని చెప్పారు హాస్పిటల్లో. ప్లీజ్ మ్యాక్సిమం మీ పోస్ట్ వీలైనంత వరకు షేర్ చేయండి, ఫండ్ రైజ్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.